ఎల్బీ నగర్ మెట్రోకి చాలా దగ్గరున్న ప్రాపర్టీస్ ఇవాళ ఎక్స్ప్లోర్ చేయడానికి మనమైతే హస్తినాపురం అయితే రావడం జరిగిందండి. హస్తినాపురం అనుపమ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. రోడ్ నెంబర్ 9 అనమాట. ప్రాపర్టీస్ 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి, చాలా బాగుంది. 150 స్క్వేర్ యార్డ్స్ 22.5 × 60 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్ అనమాట. చాలా మంచిగా అయితే 2 ప్రాపర్టీస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. G+1 అదేవిధంగా మనకు పెంట్ హౌస్ కూడా ఉందండి. చాలా మంచి రెంట్స్ వస్తాయి. అదేవిధంగా మనం ఉండడానికి పీస్ఫుల్ కాలనీ అండి. చూస్తారు కదా కాలనీ చాలా బాగుంది. చుట్టూ కూడా మంచి కాలనీ అండి. మంచి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి మీకు మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్ కూడా చెప్తాను. ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి మనకు 10 ఫీట్ బ్యూటిఫుల్ గేట్ అయితే తీసుకున్నారు. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. మనకి ఇక్కడ డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. లోపలికి వెళ్ళడానికి ర్యాంపు, అదేవిధంగా మనకి ఇక్కడ బోర్ అయితే తీసుకున్నారు. మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. పైకి వెళ్ళడానికి మనకు G+1కు మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ కూడా పెట్టిచ్చేస్తారంట. అదేవిధంగా మనకు పార్కింగ్లో ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది, వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తారు కదా కంప్లీట్ రెడ్ గ్రానైట్తో అయితే తీసుకున్నారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి. చాలా మంచిగా ఉంది. ఏరియాలో ఈజీగా 10,000 రెంట్ అయితే వస్తుందట సింగిల్ బెడ్రూమ్కి. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. మంచి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు, విండోస్ తీసుకున్నారు. చాలా మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో కట్టినారండి. అనుపమ నగర్లో ఉంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. బ్యూటిఫుల్ బాల్కనీ అయితే ఉందండి. చూస్తున్నారు కదా చుట్టూ మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. ఇది నార్త్ ఫేసింగ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది సింహద్వారం అంట. లోపలికి ఎంటర్ గానే మనకు ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. ఇది సిట్టింగ్ ఏరియా. ముందుకు వచ్చేస్తే మనకు పెద్ద హాల్ అండి, డైనింగ్ కమ్ హాల్ అనమాట. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే ముందుకు వెళ్ళిపోతే ఇది ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్ కూడా ఇచ్చినారు. పక్కకు పూజా గది, మంచి షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ వెళ్ళగానే వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. విండోస్ కూడా పెద్ద విండోస్, మంచి గ్రీనరీ, అటాచ్డ్ బాత్రూమ్. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్, విండోస్, షెల్ఫ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. మన హాల్లోనే ఒకటి కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా చాలా బాగుందండి. ఇప్పుడు మీకు పెంట్ హౌస్ చూపిస్తానండి. పెంట్ హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. ఒకసారి పెంట్ హౌస్ అయితే చూద్దాం మనం. పైకి వెళ్ళి చూస్తున్నాం కదా పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్ కూడా సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. పైకి వెళ్ళడానికి మన స్టెప్స్ తీసుకున్నారు. ఇక్కడ వాష్ ఏరియా ఇది తీసుకున్నారు. ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,90,00,000 అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ అనమాట. ఈ ఏరియాలో పర్ యార్డ్ అయితే 1 lakh అయితే నడుస్తుందట అండి. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ స్క్రీన్ నేను డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి.